వైఎస్ఆర్సీపీ సానుభూతిపరుడు, ప్రముఖ దర్శకుడు, ప్రముఖ నటుడు, రచయిత అయినటువంటి పోసాని కృష్ణమురళి అరెస్ట్కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుందని, అందులో భాగంగానే పోసాని కృష్ణమురళి మీద ఇప్పుడు 6 సెక్షన్ల కింద కేసు నమోదైంది అనేటువంటి వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో నిజంగా ఇప్పుడు పోసాని అరెస్ట్కి రంగం సిద్ధమైందా కాదా అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడారు. మేడం నమస్తే. మేడం నమస్తే. పోసాని కృష్ణమురళి అరెస్ట్కి రంగం సిద్ధమైందని, ఆయన మరో 2-3 రోజుల్లో అరెస్ట్ అవ్వడం ఖాయం అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. అందులో భాగంగానే ఆయన మీద 6 సెక్షన్ల కింద కేసు నమోదైందంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. ఎలా చూడాలి మేడం మీరు? ఇప్పుడు ఆయన గత ప్రభుత్వాన్ని భుజాన వేసుకొని ఆయన వ్యాఖ్యానాలు చేయటం మనం చూసాం. అనుచితమైన వ్యాఖ్యలు చేయటం చూసాం మనం. ఎన్నో సందర్భాల్లో ఇది కరెక్ట్ కాదు కదా, ఇది అంత ఆరోగ్యకరంగా లేదు కదా, సంస్కారవంతంగా లేదు కదా అనే ఉద్దేశంతో మరి ఆయన మాటల రచయితగా ఎంత సంస్కారవంతమైన మాటలు మాట్లాడాడో, సంస్కారవంతమైన రాతలు రాశాడో, మరి దానికి పూర్తి విరుద్ధంగా చాలా కుసంస్కారిగా మారిపోయి ఉచ్చం నీచం తెలియకుండా, భయము భక్తి లేకుండా అతని వ్యాఖ్యానాలు చేయడాన్ని అందరూ చూశారు. ఒక్క వైసీపీ పార్టీ వాళ్ళకి ఏమన్నా రుచించినయేమో కానీ, హర్షించారేమో కానీ, వేరే వాళ్ళు ఎవ్వరూ హర్షించలేదు, ఎవరికి రుచించలేదు. ఓకే. అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎవరైతే ఇలా అనుచితమైన వ్యాఖ్యలు చేశారో, సోషల్ మీడియాలో అనారోగ్యకరమైన పోస్టులు పెట్టారో వాళ్ళందరిపైన చర్యలు తీసుకుంటున్నారు. తీసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక మాట చెప్పేశారు. ఏమనంటే, ఇది వైసీపీ వాళ్ళ కోసమే కాదు, ఎవ్వరు చేసినా, ఆఖరికి తెలుగుదేశం వాళ్ళు చేసినా, సామాన్య ప్రజలు చేసినా, ఎవ్వరు చేసినా అనుచితమైన వ్యాఖ్యలు చేస్తే గనక చర్యలు ఉంటాయి అని చెప్పారు. మరి ఈ చర్యల్లో భాగంగా బోరుగడ్డ అనిల్ కావచ్చు, వర్రా రవీందర్ రెడ్డి, అతను వీళ్ళకి పిఏగా కూడా పనిచేస్తాడంట. సరే, వాళ్ళు డిక్టేట్ చేస్తారు, లేదు అనుకుంటే మంచి ఐడియా నాకు తట్టింది మెరుపులాగా చూడండి అని నజరానాల కోసం వర్రా రవీందర్ రెడ్డి కూడా బుర్రకు పదును పెట్టి ఉండొచ్చు. ఏది ఏమైనా అతను పెట్టిన పోస్టులు భయంకరంగా ఉన్నాయి. షర్మిల పార్టీ పెట్టినప్పుడు కావచ్చు, ఇప్పుడు ఆస్తులు అడుగుతున్న పరిస్థితిలో కావచ్చు, ఏ పరిస్థితిలోనైనా వర్రా రవీందర్ రెడ్డి వ్యాఖ్యలు చాలా దారుణమైన వ్యాఖ్యలు. అందుకే అతని పైన కేసు నమోదైంది. ఇప్పుడు బోరుగడ్డ అనిల్ కూడా, నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మాట చెప్తే చాలు, 1 గంట టైం ఇస్తే, 1 గంటలో తండ్రికి అబ్బా కొడుకులు లేపేస్తాను, ఇంకొంచెం మధ్యలో బీపులు అనమాట. ఏదో అంటారు కదా, సినిమాలో కూడా ఉంది, బూతు బూతు బూతు, పచ్చి బూతు, బూతు బూతు బూతు, మహాబూతు అన్నట్లు వీళ్ళు ఈ విధంగా బూతులకి వీళ్ళు అలవాటు పడింది కాకుండా అందరికీ అలవాటు చేశారు. ఇప్పుడు గంజాయి మొక్కలు అక్కడొకటి వేస్తే చాలు, చాలానే అయిపోతుంది. తులసి వనంలో గంజాయి మొక్క అంటారు కదా, వీళ్ళు అలా తయారయ్యి వీళ్ళని చూసి ఇంకొంతమంది, వాళ్ళని చూసి కొంతమంది శాడిస్టులు, మానసికంగా సరిగా లేని వాళ్ళు కూడా ఇట్లాంటి దుశ్చర్యలకు పాల్పడతారు. కొంతమంది అదొక ఉద్యోగంలాగా భావిస్తారు, కొంతమంది అదొక పవిత్ర కార్యంలాగా భావిస్తారు. ఇప్పుడు ఒక మతం వాళ్ళు ఇంకో మతం వాళ్ళని తిట్టుకుంటూ ఉంటారు. దానికి కారణం ఏంటి? అది ఒక పవిత్ర కార్యక్రమం అనుకుంటారు వాళ్ళు, అనుకునే చేస్తారు, లేకపోతే చేయరు. ఇప్పుడు టెర్రరిజము వీటి వెనకమాల కూడా వాళ్ళకు ఒక పెద్ద ఆశయం ఉందని ఫీల్ అవుతారు. ఫీల్ అయ్యి ఆశయం ప్రకారం చేస్తున్నాం అనుకుంటారు. కానీ ఆశయం గొప్పది కావచ్చు, మీరు వెళ్ళే దారి అది కూడా ఇంపార్టెంట్ కదా. అందుకని చెప్పి ఏ రకంగా చూసినా కానీ ఇవాళ వీళ్ళల్లో రామ్ గోపాల్ వర్మ, పోసాని కృష్ణమురళి. రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్లోనే పెడతాడు, ఆయన ఒక ట్విట్టర్ ఆయన పాస్వర్డ్ వాళ్ళకి ఇచ్చేశాడు, వాళ్ళకి నచ్చిని పెట్టేసుకుంటూ ఉంటారు. పెట్టేసుకుంటా ఉంటే ఇప్పుడు పోసాని కృష్ణమురళి కొంచెం మాటకారి కాబట్టి ఆయన సోషల్ మీడియాలో మాట్లాడతాడు.
వీడియోలు చేసి పెడతాడు. ప్రతిరోజు వీడియో చేసి పెట్టేవాడు. అది రోజు రోజుకి దినదిన ప్రవర్ధమానం అన్నట్లు ఇంకా రోజులు గడిచేసరికి సంస్కృతి లేదు, సంస్కారం లేదు, బుద్ధి లేదు, జ్ఞానం లేదు అన్నట్లుగా పిచ్చి ముదిరి పాకాన పడింది అంటారు కదా, ఆ విధంగా పెట్టడం మొదలెట్టేసరికి సరే కానీ ఎందుకంటే శిశుపాలుడు నూరు తప్పుల్లాగా దేనికైనా ఒక టైం ఉంటుంది. ఆ టైం ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు కేసు పెట్టారు. పైగా మార్ఫింగ్ చేయడం ఒకటి. ఇది ఇంకా మాట్లాడిన దానికన్నా మార్ఫింగ్ ఇంకా నేరం అయ్యేసరికి నిన్న ఇంకొక డిస్కషన్లో మాట్లాడుతున్నప్పుడు తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు, మహిళలు కొంతమంది వాళ్ళతో కలిసి నేను డిస్కషన్లో పాల్గొనటం జరిగింది. ఒక ఆమె చెప్తుంది, మేము డీజీపీ గారికి కంప్లైంట్ ఇవ్వటానికని నలుగురు వెళ్ళాం. మా ఫోటోలు మార్ఫింగ్ చేసి పలానా వాళ్ళు ఇలా చేస్తున్నారు అనగానే మా నలుగురు గురించి రామ్ గోపాల్ వర్మ మేము జస్ట్ అట్లా వెళ్ళామో లేదో వెంటనే పోస్ట్ పెట్టాడు. కానీ ఆ పోస్టు అతని ట్విట్టర్ హ్యాండిల్ని వేరే వాళ్ళు హ్యాండిల్ చేస్తున్నారు. అతని ట్విట్టర్ని అతను కాదు పెట్టింది. అంటే నువ్వు చేసిన తప్పే, నీ దాంట్లో ఇంకొకళ్ళు వచ్చి చేసిన తప్పే, దానికి నువ్వే బాధ్యుడు అవుతావు. అంతే కదా. మీ అకౌంట్ నుంచి వేరే వాళ్ళు పోస్ట్ పెడుతున్నారంటే అది బాధ్యత మీదే కదా. మీదే. ఇప్పుడు గంజాయి అమ్మేవాడిది తప్పు, గంజాయి అమ్మేవాడికి ఇల్లు ఇచ్చినా తప్పే. ఇతను కూడా నేరస్తుడు, నాకు తెలియదు అనొచ్చు. మరి మొదటిసారి అనుకోండి, నీకు తెలియదు కదా అని కొట్టిపారేస్తారు. కానీ అదే పరంపరగా జరుగుతుంటే నీకును ఆ నెట్వర్క్కి సంబంధం ఉందన్నట్లే కదా. ఇలా ఏ రకంగా చూసినా రామ్ గోపాల్ వర్మ కావచ్చు, పోసాని కృష్ణమురళి కావచ్చు, తప్పించుకోలేరు ఇవాళ. అందుకే మనం ఎవరి కోసమన్నా చేస్తున్నాము అంటే దానికి సంబంధించిన పర్యవసానాలను కూడా భరించాల్సి వస్తుంది. భరించాలి. ఇవాళ బోరుగడ్డ అనిల్ జైల్లో కూర్చున్నాడంటే, వర్రా రవీందర్ రెడ్డి వెళ్ళి జైల్లో కూర్చున్నాడు అంటే చేయించిన వాళ్ళు బయటే ఉన్నారుగా, చేసిన వాళ్ళది కదా. ఇప్పుడు చేయించిన వాళ్ళ దాకా వెళ్ళాలి చట్టం అంటే టైం పడుతుంది. ఈలోపు మీ సంగతి ఏంటి, మీ కుటుంబాల సంగతి ఏంటి? ఇప్పుడు మీ భార్యలు వచ్చి మాట్లాడుతున్నారు బయటకు వచ్చి, మీ భర్తల పోస్టులు పెట్టినప్పుడు మీకు తెలీదమ్మా? అంటే ప్రపంచం అంతా చూస్తూ కానీ మీరు చూడలేదా? నేను ఒక ఆడదాన్ని అండి, మనకి ఆడపిల్లలు ఉన్నారండి, మనము ఒక ఆడదాని నుంచి పుట్టామండి, మనకి అక్క చెల్లెమ్మలు ఉన్నారండి అని చెప్పలేకపోయారా మీరు? ఇవాళ వచ్చేసేసి ఏమీ తెలియని వాళ్ళకి మళ్ళీ అమాయకంగా, ఇది కూడా ఒక స్క్రిప్టే. ప్రతి స్క్రిప్టు తాడేపల్లి నుంచి వెళ్తుంది. మనం చూడండి శ్రీరెడ్డి స్క్రిప్ట్ ఎంత బాగా చదివింది. మీరు కార్యకర్తల జోలికి వెళ్ళకండి అంటుంది. ఇక్కడేదో కార్యకర్తలు అందరినీ రాసి రంపాన పెడుతున్నట్లు. ఏ కార్యకర్తల జోలికి వెళ్తున్నారు వీళ్ళు? సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వాళ్ళ జోలికి వెళ్తున్నారు. అవును. కానీ అందరు కార్యకర్తల జోలికి వెళ్ళట్లేదు కదా. నాకు తెలిసి 3 మంది కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళందరూ మీద కేసులు అయ్యి. కానీ ఆమె చెప్పింది ఎట్లుంది? అది కూడా వాళ్ళే ఇచ్చారు. ఓకే, అంటే ఆవిడ క్షమాపణలు చెప్పడం వెనక కూడా వైసీపీ ఉందంటారు. అంటే వైసీపీ కుట్ర ఉండటం కాదు, స్క్రిప్ట్ వాళ్ళు పంపించారు. ఆ స్క్రిప్ట్ ప్రకారం చదువుతుంది. పేరున నమస్కారాలు పెట్టి చదువుతుంది. ఈ పేరున నమస్కారాలు పెట్టేప్పుడు పవన్ కళ్యాణ్ భార్యని, పవన్ కళ్యాణ్ పిల్లల్ని తీసుకురావాల్సిన అవసరం ఏంటండి? ఎందుకంటే అసలు పవన్ కళ్యాణ్ కూతురు గురించి అయితే ఎంత దారుణంగా పెట్టారో. ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత, అతను డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆ కూతుర్ని అవసరమా మీకు? అంటే వీళ్ళు ఏమనుకున్నారంటే, మన ఆట ఆడింది ఆట పాడింది పాట అవుతుంది, ఈ ప్రభుత్వాన్ని చులకం చేస్తూ మనం పోస్టులు పెడుతూనే ఉండొచ్చు, మన ఎవ్వరేం చేయరు అనుకున్నారు. అంటే వీళ్ళు ఏం ఊహించారంటే, శ్రీరెడ్డి చెప్పినట్టు ఓచుకోత అని మాట్లాడింది కదా, వీళ్ళు కూడా ఏదో ఓచుకోత మొదలెడతారు అని అనుకున్నారు. వీళ్ళు ఏమీ చేయకుండా ఉండేసరికి వీళ్ళు చేతకంతనం అనుకుని ఇంకా రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. ఈ రెచ్చిపోయి పెట్టేసరికి ఇక బయట కూడా సామాన్య జనాలు ఏమనుకుంటున్నారు తెలుసా అండి?
164 సీట్లు వస్తే కూడా చంద్రబాబు నాయుడు ఎందుకు మేనిమేషాలు లెక్కేస్తున్నాడు? అసలు చంద్రబాబు నాయుడు ఇంత పిరికోడా, ఇంత చేతగానోడా? పార్టీ కోసం అలా అహోరాత్రాలు కష్టపడిన కార్యకర్తల్ని వాళ్ళు ఆ విధంగా, నాయకుల్ని ఆ విధంగా వాళ్ళు మాట్లాడుతుంటే ఏమి మాట్లాడేంటి? అసలు మేమేదో బ్రహ్మాండం బద్దలైపోద్ది అనుకున్నాం, ఏమి జరగదేంటి? ఇంత మామూలుగా ఉందేంటి? అంటే సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాకి వెళ్తే ఆ థియేటర్లో సడన్గా శంకరాభరణం సినిమా వేసినట్టుందని చెప్తున్నారు వాళ్ళు నాతో. మరి మీతో కూడా ఎవరన్నా అంటే అని ఉండొచ్చు. నేను ఒకటే తిన్నా, ఇప్పుడు కక్షలు తెచ్చుకుంటానికి ప్రభుత్వాలు మారలేదు, పరిపాలన చేయడానికి ప్రభుత్వాలు మారినాయి. మరీ ఇబ్బందికరంగా అనిపించినప్పుడు చట్టం ప్రకారమే చేస్తాడేమో అని నేను నమ్ముతున్నాను. చట్టాన్ని గౌరవిస్తాడని అనుకుంటున్నాను. ఎందుకంటే చట్టాన్ని గౌరవించకుండా అతని పైన దొంగ కేసు పెట్టి 52 రోజులు జైల్లో ఉంచితే ఆ పడిన కష్టం ఏంటో, బాధ ఏంటో వాళ్ళకి తెలుసు. ఏ కేసు మీద నిన్ను అరెస్ట్ చేస్తున్నామో కూడా చెప్పకుండా అరెస్ట్ చేసి తీసుకొస్తే వాళ్ళ మైండ్లో ఏముంటుంది చెప్పండి? ఆ పరిస్థితిలో ఒక మాజీ సీఎంకి ఇచ్చే గౌరవం కూడా ఇవ్వకోకుండా అతన్ని జైల్లో ఎంత ఇబ్బంది పెట్టారో తెలుసు. ఇప్పుడు వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? ఒక ఆమె అయితే వచ్చేసి రజనీ రెడ్డి అంట, దోమలు కొడుతున్నాయి అంటాడేంటి? జైల్లో దోమలుగాక రంభా వరసలు వచ్చి కొడతాయా? ఆ గుడివాడు నాని కూడా ఇదే మాట. మరి వల్లభనేని వంశీ ఏమి స్పందించాడో నేనైతే వినలేదు. కానీ వీళ్ళందరూ ఈ విధంగా మాట్లాడినందుకు గాను ఈవేళ ఏదో ఒక రోజుకి పాపం పండుతుంది అన్నట్లు ఇవాళ మూడో కన్ను తెరిచి వాళ్ళు కేసులు పెడుతున్నారు. ఇప్పుడు పోసానికి కూడా, అసలు పోసాని గురించి మాట్లాడుకోవాలంటే పెద్ద చరిత్రే ఉంది. పోసాని అంత పిరికివాడుని నేను గమనించినంతలో రాజకీయాల్లో ఇంతమందిని చూస్తున్నాను కదా, నేను చూడలే. అతను ఎప్పుడు అధికారం ఉన్న వాళ్ళ వైపు ఉంటాడు. ఓకే, ఒకప్పుడు చంద్రబాబు నాయుడు నీరు మీరు కార్యక్రమం గురించి 2000 సంవత్సరంలో నాకు గుర్తున్నంత వరకు నీరు మీరు క్లీన్ అండ్ గ్రీన్ పచ్చదనం పరిశుభ్రత ఇట్లాంటి జన్మభూమి కార్యక్రమాలు వీటి మీద ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు సొంత డబ్బులతోటి. ఓకే, తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చారు, ఆయన మీద పోస్టర్లు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గురించి పోస్టర్లు, ఇలా ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ఇలా చేయడం ఏం చూపిస్తుంది అంటే వెన్నుముక లేని మనస్తత్వం కనిపిస్తుంది అక్కడ. ఓకే, పిరికితనం కనిపిస్తుంది. ఎందుకంటే పవర్ ఉన్న చోటకే పరిగెడతారు. ఎవరు వెళ్తారు పవర్ ఉన్న చోటకి? పవర్లెస్ పీపుల్ పవర్ దగ్గరికి వెళ్దామని చూస్తారు. నేను అలా చూస్తాను అతన్ని. ఓకే, అవన్నీ మేకపోతు గాంభీర్యమే, లోపలంతా డొల్ల, పైకి హరివీర భయంకరమైన పోజు, లోపలంతా ఏమీ లేదు, ఒట్టి డొల్ల. మరి ఇప్పుడు ఈ కేసు పెట్టిన తర్వాత ఈ కేసుని సెక్షన్లు కూడా చాలా ఎక్కువ పెట్టారు. మరి ఈ సెక్షన్ల ప్రకారం ఏ పరిస్థితిలోకి వెళ్తాడో పోసాని కృష్ణమురళి చూడాలి. ఓకే, ఇలాంటి ఏదైనా చట్ట ప్రకారమే ఇవన్నీ జరుగుతాయి అని నేను నమ్ముతున్నాను, చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా. ఓకే, ఓకే మేడం, థ్యాంక్ యూ.